కడాయిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసినాక అల్లం వెల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కొద్దిసేపు బీట్ చేయాలి. బీట్ చేశాక ఎగ్ కొట్టిపోయాలి. అందులో 2 ఎగ్స్ తర్వాత మళ్ళీ బీట్ చేయాలి. పొయ్యి వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టాలి. కొద్దిసేపు అది వేడి అయ్యిందాక కొద్దిగా కాలిందాకా ఆగాలి. ఇలా అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, మంచిగా కాలేటట్టు. కొద్దిగా హైలో పెట్టుకోవాలి, కొద్దిగా కొంచెం. మంచిగా కాలింది. ఇప్పుడు తిప్పేయడం. ఓకే, ఆమ్లెట్ రెడీ. 1.5 minutes ఆమ్లెట్ రెడీ అయ్యింది.